తిరుపతి రూరల్ మండలం దామినేడు పంచాయతీలో ఉన్నటువంటి విలువైనటువంటి 6 ఎకరాల కలిగినటువంటి భూమిని యథేచ్ఛగా అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు చదును చేసి వాగు వంక అని తేడా లేకుండా మొత్తం చదును చేసి ఫ్లాట్లేసి అమ్మేస్తున్నటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి తిరుపతి రూరల్లో కొనసాగుతోంది. యథేచ్ఛగా అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు భూములను కబ్జా చేసి చదును చేసి అమ్ముతూ ఉంటే కూడా అక్కడ ఉన్నటువంటి అధికార పక్షం కానీ అధికారులు కానీ ఏమాత్రం కూడా పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కలెక్టర్ కార్యాలయానికి కోతవేటు దూరంలో ఉన్నటువంటి ఆ భూమి కలిగినటువంటి విలువ కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విలువ. అట్లాంటి భూమిని 18185/1 సర్వే నెంబర్లో 2 ఎకరాల 56 సెంట్లు కలిగినటువంటి విలువైనటువంటి భూమి. అదేవిధంగా 207, 208 గల సర్వే నెంబర్లో 4 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి. మొత్తం 6 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి వాకు పరంబోగు, అదేవిధంగా ఇనాం సంబంధించినటువంటి భూములు, డీకేటీకి సంబంధించినటువంటి భూములు ఇట్లా యథేచ్ఛగా అమ్మేస్తూ ఉంటే కనీసం అధికారులు అక్కడికి వెళ్ళి పరిశీలన చేసి పట్టించుకున్నటువంటి దాఖలాలు కూడా కనిపించట్లేదు. కాబట్టి తక్షణమే ఆక్రమించినటువంటి భూమిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తూ ఉంది. ఈ కలెక్టర్కి ఎంత కార్యాలయం చాలా దగ్గర ఉన్నటువంటి కలెక్టర్ ఒకసారి పైనుంచి వెళ్ళి చూస్తే ఆ భూమి కనిపిస్తున్నటువంటి అంత దగ్గర ఉన్నటువంటి ప్రాంతం. అట్లాంటి చోటే యథేచ్ఛగా ఆక్రమిస్తూ ఉంటే మిగతా మారుమూల ప్రాంతాల్లో ఎవరికి తోచింది వాళ్ళు ఈరోజు భూములను, ప్రభుత్వ భూములను, ఆ భూమి ఈ భూమి అని తేడా లేకుండా ఈరోజు ఆక్రమిస్తూ ఉంటే కనీసం అధికారులు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. కాబట్టి తక్షణమే ఆ భూమికి సంబంధించినటువంటి విచారణ జరిపించాలా. అది ప్రభుత్వ భూమి, వాగు పరంపోగు భూమి అయితే ఖచ్చితంగా స్వాధీనం చేసుకోవాలా. అక్కడ ఇతర కార్యక్రమాలకు సంబంధించినటువంటిది ఏదైనా ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి భూమిని ఉపయోగించుకోవాలా. తిరుపతి పట్టణంలో, తిరుపతి రూరల్లో చాలామందికి ఇళ్ల స్థలాలు లేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. అట్లాంటి వాళ్ళకి అట్లాంటి భూముల్లోనైనా ఇళ్ల స్థలాలు కేటాయిస్తే ఈరోజు బాడీ కట్టుకోలేనటువంటి ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులు చాలామంది మన తిరుపతిలో ఉన్నారు. అట్లాంటి వాళ్ళు కేటాయించాలని చెప్పని సిపిఎం డిమాండ్ చేస్తోంది. ఆ భూమిని కనుక స్వాధీనం చేసుకోకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జెండాలు బాతి ఆ రకంగా ఆ భూమిని మొత్తాన్ని స్వాధీనం చేసుకుని పేదలందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని చెప్పని ప్రభుత్వానికి సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.